హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హెచ్ఆర్ క్రిక్ ఇన్ఫో. ఈ ఛానల్లో మనం మెయిన్గా క్రికెట్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అండ్ మ్యాచ్ యొక్క ప్రీవ్యూ గురించి మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోలో మనం ఫిబ్రవరి మంత్లో జరగబోతున్న T20 వరల్డ్ కప్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఈసారి ఏ కంట్రీస్ హోస్ట్ చేస్తున్నాయి, 18 వెన్యూస్ కింద సెలెక్ట్ చేశారు, ఏ టీమ్స్ ఆడుతున్నాయి, అండ్ టోటల్గా 20 టీమ్స్ని సెలెక్ట్ చేశారు ఈసారి T20 వరల్డ్ కప్కి. ఆ టీమ్స్ యొక్క స్క్వాడ్స్ చూద్దాం. అండ్ అలాగే పాకిస్తాన్ కొద్దిగా ఇష్యూ చేస్తుంది ఇండియా మ్యాచ్ని బాయ్కాట్ అని, దాని గురించి కూడా చూద్దాం, మాట్లాడుకుందాం దాని గురించి కూడా. ఫస్ట్కి వచ్చేసరికి టీ20 వరల్డ్ కప్ని ఇండియా అండ్ శ్రీలంక టూ టీమ్స్ కూడా హోస్ట్ చేస్తున్నాయి. ఇండియాలోకి వచ్చేసరికి 5 వెన్యూస్ అండ్ శ్రీలంకలోకి వచ్చేసరికి 3 వెన్యూస్ని సెలెక్ట్ చేశారు. ఇండియాలో ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్, కోల్కత్తా అండ్ చెన్నై, ఈ 5 వెన్యూస్ని సెలెక్ట్ చేశారు. అలాగే శ్రీలంకలోకి వచ్చేసరికి పల్లకెల్లిలో 2 గ్రౌండ్స్ అండ్ కొలంబోని సెలెక్ట్ చేశారు. మనం చెప్పాం కదా, యాక్చువల్గా ఈ T20 వరల్డ్ కప్ని ఇండియానే హోస్ట్ చేయాలి. బట్ పాకిస్తాన్ వాళ్ళు ఇండియాకి రానని చెప్పడం, సెక్యూరిటీ రీజన్స్ అనే కొంచెం పెంట చేశారు. సో అందుకని ఐసీసీ వాళ్ళ మ్యాచెస్ అనేవి శ్రీలంకకి షిఫ్ట్ చేయడం జరిగింది. ఓన్లీ పాకిస్తాన్ ఆడే మ్యాచెస్ అనేవి శ్రీలంకలో జరుగుతాయి, మిగతా అన్ని మ్యాచెస్ అనేవి ఇండియాలోనే జరుగుతాయి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ పాకిస్తాన్ ఫైనల్కి వస్తే ఆ ఫైనల్ మ్యాచ్ కూడా కొలంబోలో జరుగుతుంది. పాకిస్తాన్ రాకపోతే యాజ్ యూజువల్ అహ్మదాబాద్లో జరుగుతుందని చెప్పి మన ఐసీసీ వాళ్ళు అనౌన్స్ చేశారు. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఈసారి ఇండియా డిఫెండింగ్ ఛాంపియన్స్ అనే నేమ్తో ఈ వరల్డ్ కప్లోకి బరిలో దిగుతున్నారు. మనందరికి గుర్తుంది 2024లో మన కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో మనం 17 ఇయర్స్ తర్వాత T20 వరల్డ్ కప్ని గెలిచాం. సో ఈ వరల్డ్ కప్ అనేది మన ఇండియన్స్ కూడా చాలా స్పెషల్. వరల్డ్ కప్ని రిటైన్ చేసేయాలనే ఆశలోనే ఇండియన్ ఫ్యాన్స్ అందరూ చూస్తున్నారు. చూద్దాం మన వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారో. అండ్ ఈ T20 వరల్డ్ కప్ టోటల్ హిస్టరీ చూసుకుంటే మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్స్ కింద ఇండియా, వెస్టిండీస్ అండ్ ఇంగ్లాండ్, ఈ 3 టీమ్స్ కూడా 2 టైమ్స్ ఛాంపియన్షిప్ని గెలిచారు. అండ్ ఆస్ట్రేలియా, పాకిస్తాన్ అండ్ శ్రీలంక, ఈ 3 టీమ్స్ కూడా 1 టైం ఛాంపియన్షిప్ని గెలిచారు. మనం ముందు చెప్పుకున్నాం కదా టోటల్ 20 టీమ్స్ ఆడుతున్నాయి అని చెప్పి. సో అందుకని ఈ వరల్డ్ కప్ని టోటల్ 4 స్టేజెస్ కింద డివైడ్ చేశారు. ఫస్ట్ వచ్చేసి గ్రూప్ స్టేజ్. ఈ గ్రూప్ స్టేజ్లో ఈ ఆల్ 20 టీమ్స్ని కూడా 4 గ్రూప్స్ కింద డివైడ్ చేస్తారు. గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి అండ్ గ్రూప్ డి. ఈ 4 గ్రూప్స్లోకి మ్యాచెస్ పెడతారు. ఈ మ్యాచెస్లో గెలిచిన టాప్ 2 టీమ్స్ ఫ్రమ్ ఈచ్ గ్రూప్, 2 టీమ్స్లో ఉన్న టాప్ 2 టీమ్స్ అనేవి నెక్స్ట్ స్టేజ్ అయినా సూపర్ ఎయిట్కి వెళ్తాయి. ఈ సూపర్ ఎయిట్లో 2 గ్రూప్స్ ఉంటాయి. అండ్ ఈ 2 గ్రూప్స్లో జరిగిన మ్యాచెస్లో గెలిచిన టాప్ 2 టీమ్స్ని కూడా నాకౌట్ స్టేజ్కి వెళ్తాయి. అండ్ నాకౌట్ స్టేజెస్లో గెలిచిన ఫైనల్స్. అలాగే టోటల్ 20 టీమ్స్ అన్నాం కదా, ఏ టీమ్స్ని ఏ గ్రూప్లోకి ఇచ్చారో చూద్దాం. ఫస్ట్గా గ్రూప్ ఏ. గ్రూప్ ఏలోకి వచ్చేసరికి నెదర్లాండ్స్, యుఎస్ఏ, పాకిస్తాన్, ఇండియా అండ్ నమీబియా. గ్రూప్ బికి వచ్చేసరికి ఐర్లాండ్, జింబాబ్వే, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఒమన్. గ్రూప్ సిలోకి వచ్చేసరికి నేపాల్, స్కాట్లాండ్, వెస్టిండీస్, ఇంగ్లాండ్ అండ్ ఇటలీ. అండ్ గ్రూప్ డీలోకి వచ్చేసరికి కెనడా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, యుఏఈ అండ్ ఆఫ్ఘనిస్తాన్. ఈ టీమ్స్ని కూడా సెలెక్ట్ చేశారు. అండ్ లేటెస్ట్గా స్కాట్లాండ్ యాడ్ అయింది T20 వరల్డ్ కప్కి. యాక్చువల్లీ స్కాట్లాండ్ ప్లేస్లో బంగ్లాదేశ్ ఆడాల్సింది, బట్ బంగ్లాదేశ్ వాళ్ళు మేము ఇండియాకి వచ్చి మ్యాచ్ ఆడమని చెప్పి బాయ్కాట్ చేస్తాం వరల్డ్ కప్ని అని కొద్దిగా స్టంట్ చేశారు. మన ఐసీసీ కూడా చెప్పింది, మేము మీ మ్యాచెస్ని ఇండియాలోనే ఉంచుతాం, బయట శ్రీలంకకి షిఫ్ట్ చేయం, మేము ఎంక్వైరీ చేసాం, ఇండియాలో సెక్యూరిటీ అంతా బాగానే ఉంది అని చెప్పి మన వాళ్ళు ఐసీసీ వాళ్ళు పెట్టినా కానీ బంగ్లాదేశ్ వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్తో డిస్కస్ చేసుకొని లేదు మేము ఇండియాలో మావి కూడా న్యూట్రల్ వెన్యూ చేస్తాను ఆడతామని చెప్పి చెప్పడంతో ఐసీసీ వాళ్ళకి టైం ఇచ్చింది ఫ్యూ డేస్, బట్ వాళ్ళు ఏం చేంజ్ చేసుకోలేదు. సో వాళ్ళని T20 వరల్డ్ కప్ నుండి తీసేసి వాళ్ళ ప్లేస్లో నెక్స్ట్ ప్లేస్లో ఉన్న స్కాట్లాండ్ని తీసుకొచ్చి పెట్టారు. సో ఇప్పుడు మనం చెప్పాం కదా స్టార్టింగ్లో, పాకిస్తాన్ అనేది ఇండియా మ్యాచ్ని బాయ్కాట్ చేస్తూ ఉంటుంది. ప్రతి టీం కూడా ఇండియాకి సపోర్ట్ ఉంటే ఓన్లీ పాకిస్తాన్ అనేది మటుకు బంగ్లాదేశ్కి సపోర్ట్ తీసుకొని మేము బంగ్లాదేశ్కి స్టాండ్ ఇస్తాం, వాళ్ళకి సపోర్ట్
చెప్తాం, వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. ఇండియానే న్యూట్రల్ వెన్యూస్ ఇస్తారా, వేరే టీం అడిగితే ఎవరా అని చెప్పి. బట్ ఆడకపోతే ఐసీసీ క్లియర్గానే ఉంది, ఆడకపోతే వేరే టీం తెచ్చి ఆడిస్తాం, అంతేగాని చెప్పి మీరు ఆడట్లేదు కానీ చెప్పి మేము మీకు ఏమీ సాగనంపడాలు ఏమి ఉండవని చెప్పింది. సో అది మరి పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ బాయ్కాట్ చేస్తాం అది ఇది అంటున్నారు. చూద్దాం మరి వాళ్ళు ఏం చేస్తారు. అండ్ మన నెక్స్ట్ వీడియోలో ఈచ్ టీం యొక్క స్క్వాడ్ని అలాగే ప్లేయింగ్ 11ని చూద్దాం, ప్రాబబుల్ ప్లేయింగ్ 11. అండ్ ఇండియాకి హై ఛాన్సెస్ ఉన్నాయా లేవా వరల్డ్ కప్ గెలవటానికి, మన వాళ్ళ స్క్వాడ్ ఎలాగుంది, ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది అనే దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.